Hello students, this video is particularly for first year second semester students. I'll be explaining 5 essays from your textbooks. You can learn this from examination point of view. In the exam they will be asking you to write 4 essays, so it's better you learn one essay from each unit. First unit nunchi మీరు ఒక్క essay చదువుకోండి, సెకండ్ యూనిట్ నుంచి ఇంకొక ఎస్సే, థర్డ్ యూనిట్ నుంచి ఒక ఎస్సే, ఫోర్త్ యూనిట్ నుంచి ఒక ఎస్సే. సో ఇట్లా చదువుకుంటే మీకు అంతే టైం ఉంది కాబట్టి నేను ఇట్లా చెప్తున్నాను. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి 15 మార్క్స్కి మీరు ఒక్క యూనిట్ నుంచి ఒక ఎస్సే అట్లా రాయడానికి ఉంటుంది. సో 15 into 4 క్యారీ 60 మార్క్స్ ఫర్ ఎస్సేస్ అలోన్. ఓకే, సో మీరు చదవకుండా వెళ్తే ఫెయిల్ అయిపోతారు. అందుకే ఈ 4 ఎస్సేస్ మీరు తప్పకుండా చదవాలా. ఇంకా దాంతోపాటు గ్రామర్ అండ్ వొకాబులరీ పోర్షన్ కవర్ చేసేస్తే సరిపోతుంది. గ్రామర్ అండ్ వొకాబులరీ గురించి నేను ఇంకొక వీడియో చేశాను, అది రెఫర్ చేయండి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1 అయిపోయిన తర్వాత పార్ట్ 2 చూసుకోండి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ యూనిట్ నుంచి 2 ఎస్సేస్ పెట్టారు. ఎందుకంటే లాస్ట్ సెమ్ది క్వశ్చన్ పేపర్ మీరు చూసుకుంటే వాళ్ళు అన్ని యూనిట్ నుంచి అడగలేదు, లాస్ట్ యూనిట్ నుంచి అసలే అడగలేదు. కాబట్టి నేను 5 ఎస్సేస్ ఇస్తున్నాను. ఇక్కడ 4 ఎస్సేస్ కాదు, 5 ఎస్సేస్ ఇస్తున్నాను. మీ వీలుని బట్టి మీరు చదువుకోండి. సో ఫస్ట్ ఎస్సే ఇస్ ద ఫెల్లింగ్ ఆఫ్ ద బానియన్ ట్రీ. ఫెల్లింగ్ ఆఫ్ ద బానియన్ ట్రీ అనే పోయట్రీ ఎవరు రాశారు? దిలీప్ చిత్రే అనే ఇండియన్ ఇంగ్లీష్ రైటర్ రాశారు. ఓకే, సో నేను ఒక్కొక్క పారాగ్రాఫ్ చదివిన తర్వాత దాని మీనింగ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా చెప్తే మీకు అది గుర్తుపెట్టుకొని ఇంగ్లీష్లో రాయడానికి ఈజీ అవుతుంది. Okay, The Felling of the Banyan Tree is one of the famous poems written by the Indian English writer Dilip Chitre. So Dilip Chitre అనేది ఇండియన్ ఇంగ్లీష్ రైటర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఆయన రాసినటువంటి ఫేమస్ అయిన పోయం పేరు ద ఫెల్లింగ్ ఆఫ్ ది బానియన్ ట్రీ. ఫెల్లింగ్ ఆఫ్ ద బానియన్ ట్రీ అంటే ఏంటి? ద కటింగ్ ఆఫ్ ద బానియన్ ట్రీ. హీ రైట్స్ పోయట్రీ ఇన్ మరాఠీ అండ్ ఇంగ్లీష్. Dilip Chitre was a teacher, painter, filmmaker and magazine columnist. He translated poems from Marathi to English. His important works are an anthology of Marathi poetry and says Tuka. So, ఆయన రాసినటువంటి 2 ఇంపార్టెంట్ వర్క్స్ ఏంటి? ఒకటి an anthology of Marathi poetry అనేది మరాఠీ పోయట్రీది ఒక కలెక్షన్. అది కాకుండా ఇంకొక పోయం ఏది ఇంపార్టెంట్ వర్క్ ఏది? సేస్ టూకా అనేది ఇంకొక వర్క్. The Felling of the Banyan Tree is taken from the collection Traveling in a Cage. సో Traveling in a Cage అనే బుక్ నుంచి ఏది తీసుకున్నారు? మనకున్నటువంటి The Felling of the Banyan Tree అనే పోయం తీసుకున్నారు. The poem is about deforestation and urbanization. In the name of development, trees are cut down, but it is important that we realize the value of trees, which not only give cool shade and also add to greenery and oxygen level. So main theme ఏంటి ఈ పోయట్రీది? డిఫారెస్టేషన్, కటింగ్ డౌన్ ఆఫ్ ట్రీస్ గురించి చెప్తున్నారు. ఇంకెందుకు ట్రీస్ కట్ చేస్తున్నారు? డెవలప్మెంట్ కోసం, టౌన్స్ బిల్డ్ చేయడానికి, బిల్డింగ్స్ చేయడానికి, అర్బనైజేషన్ కోసం ఈ ట్రీస్ అంతా కట్ చేసి పడేస్తున్నారు. సో ట్రీస్ కట్ చేస్తే లైఫ్ కూడా మన కట్ షార్ట్ అవుతుంది కదా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ట్రీస్. ట్రీస్ అనేది మనకు ఇట్ డైరెక్ట్లీ గివ్స్ అస్ షేడ్, బట్ ఇట్ ఆల్సో యాడ్స్ టు ద గ్రీనరీ ఆఫ్ ది environment and also the oxygen level. The speaker in the poem is supposedly a child. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు చెప్తున్నారు? పోయంలో ఒక చైల్డ్ కావచ్చు, మనం అనుకుంటున్నాము. కరెక్ట్గా వాళ్ళు ఏం చెప్పలేదు. He watches the trees being cut down from his surroundings and compares it to massacre and slaughter.
సో ఆ చైల్డ్ ఏం చేస్తున్నారు, ఆయన ట్రీస్ అంతా కట్ చేసి పడేస్తున్నది చూస్తున్నాడు. ఓకే, ఇంకా ఆయన ఈ ట్రీస్ కట్ చేయడం అనే యాక్షన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు, ఒక మజాకర్తో లేదంటే ఒక స్లాటర్తో కంపేర్ చేస్తున్నారు. మజాకర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు మర్డర్ కదా. యూజువలీ పీపుల్ని క్రూవల్గా మర్డర్ చేసేటప్పుడు మజాకర్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. కానీ ఇప్పుడు ఎన్ని పీపుల్ది లైఫ్స్ ఈక్వలెంట్ అవుతుంది ఒక ట్రీది లైఫ్. ట్రీస్, ఓల్డర్ ట్రీస్, అదే బ్యానియన్ ట్రీ అలాంటి ట్రీస్ హ్యావ్ కమ్ త్రూ జనరేషన్స్ కదా. సో అంత ఓల్డ్ ట్రీ కట్ చేయడం అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ఏంటి, మజాకర్ ఆర్ స్లాటర్. స్లాటర్ అంటే యానిమల్ని కిల్ చేసేటప్పుడు స్లాటర్ అనేది చెప్తాను, కౌ స్లాటర్ అట్లా. ఓకే, the speaker's father asked the tenants to leave their house so that they could proceed with its demolition. So ఎవరు కట్ చేస్తున్నారు, ఎవరు ఆర్డర్ చేస్తున్నారు ట్రీస్ అంతా కట్ చేయడానికి, స్పీకర్ది ఫాదర్ ఆర్డర్ చేస్తున్నారు. సో అక్కడ రెంట్కి చాలామంది ఉన్నారు, వాళ్ళ పక్క పక్క ఇంట్లో, వీళ్ళ ఇల్లే కానీ రెంట్కి ఇచ్చారు. అక్కడ వాళ్ళంతా టెనెంట్స్ని ఖాళీ చేయమని చెప్పారు. ఇంకా ఖాళీ చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, అదంతా డిమాలిష్ చేసుకుంటారు, వాళ్ళంతా అమ్ముకోవాలనేది వాళ్ళ మైండ్లో ఉంది. The speaker's father appears to be money-minded and interested to sell off their land. He destroys houses and shifts to the cosmopolitan city Bombay. He orders to cut all the trees. వాళ్ళకి ఏముంది, వాళ్ళకి అక్కడ బరోడా నుంచి కాస్మోపాలిటన్ సిటీ అయినటువంటి బాంబేకి షిఫ్ట్ చేయాలని ఉంది. అందుకే అక్కడ ఉన్న ట్రీస్ అంతా కట్ చేసి బిల్డింగ్స్ అంతా డిమాలిష్ చేసుకొని వాళ్ళు సెల్ చేయడం, ల్యాండ్ సెల్ చేస్తామని అనుకుంటున్నారు. ఆల్ ద హౌసెస్ ఎక్సెప్ట్ ద వన్ ఇన్ విచ్ ద పోయిట్స్ ఫ్యామిలీ రిసైడ్స్ వాస్ డిమాలిష్డ్. Also, all the trees, including the banyan tree, considered holy by the grandmother, were cut down. అన్ని ట్రీస్, అన్ని బిల్డింగ్స్ అంతా నాశనం చేస్తున్నారు. ఇంకా గ్రాండ్ మదర్ బానియన్ ట్రీని ఎలా కన్సిడర్ చేస్తారు, సేక్రెడ్, చాలా పవిత్రమైనటువంటి ట్రీ అనేది అనుకుంటారు. హిందూ రిలీజియన్లో కూడా బానియన్ ట్రీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఇఫ్ యూ look at the religious texts, if you look at the good old stories, we find that banyan tree has so much importance in our culture. The cutting of the enormous banyan tree was a big problem. It was huge with deep aerial roots. Still, the father ordered to cut the tree. Grandmother considered it a crime to cut the trees. However, father did not listen to her words. స్పీకర్ది ఇంటి దగ్గర ఒక పెద్ద బ్యానియన్ ట్రీ ఉంటే వీళ్ళ ల్యాండ్లోనే అది ఉంది. ఆ బ్యానియన్ ట్రీ చూస్తే ఎలా అనిపిస్తుంది, అన్ని ట్రీ కట్ చేయాలా అని ఉంది కదా ఈయన ఫాదర్ది మైండ్లో. సో బ్యానియన్ ట్రీ చూస్తే మాత్రం ఆయనకు ఒక పెద్ద ప్రాబ్లం అని అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది, బికాస్ దాని రూట్స్ అంతా చాలా డీప్గా ఉంది, చాలా ఓల్డ్ అయినటువంటి ట్రీ అది. ఇంకా గ్రాండ్ మదర్కి అయితే ఆ ట్రీ కట్ చేయడం అంటే అదొక పెద్ద క్రైమ్ అలా అనిపిస్తుంది. కానీ ఫాదర్ అసలే పట్టించుకోవట్లేదు, ఆమె ఏం చెప్పినా వినట్లేదు. ద షీగా, ఔడుంబర్ అండ్ నీమ్ ట్రీస్ వేర్ కట్ డౌన్. All these are precious trees with medicinal properties. They have great importance in Indian culture, but the father was least bothered. So idantha chala important అయినటువంటి tree for Marathis, for the people of Baroda. కానీ ఈయన అసలే పట్టించుకోవట్లేదు, ఆయన అన్నీ కట్ చేస్తున్నారు. The banyan tree stood like a problem. It was thrice the size of the speaker's house. Its trunk had the circumference of 50 feet. It took 7 days to cut the branches of the trees. Insects and birds left the tree. 50 men had to continuously chop its trunk. సో ఆ బ్యానియన్ ట్రీ కట్ చేయాలంటే ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్, హెర్కులియన్ టాస్క్, అంత పెద్ద టాస్క్ అది కట్ చేయాలంటే. సో దాని బాడీ ట్రంక్ అనేది ఎంత సర్కంఫరెన్స్ ఉంది, 50 feet సర్కంఫరెన్స్ ఉంది, అంత వైడ్ అయినటువంటి ట్రీ అది, ఓల్డెన్ ట్రీ. దాని బ్రాంచెస్ కట్ చేయడానికి 7 days పడింది. బ్రాంచెస్ కట్ చేస్తున్నప్పుడు ఏమైంది, దాంట్లో చాలా బర్డ్స్, ఇన్సెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇట్ లెఫ్ట్ ద ట్రీ. వాళ్ళకి అర్థమైంది ఇంకా అక్కడ ఉండడానికి కాదు అనేది, అందుకే ట్రీని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. For 50 men had to continuously chop its trunk.
The huge banyan tree is 200 years old. The rings on the tree showed its age. The people watched the slaughter with terror and fascination. The speaker's family moved to Bombay from Baroda. In Bombay, he couldn't find many trees, so now the trees exist only in his dreams. ఇప్పుడు వాళ్ళేంటి వాళ్ళు అదంతా అమ్ముకొని ఎక్కడికి వెళ్ళారు, సిటీ అయినటువంటి బాంబేకి వెళ్ళారు. బాంబేకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక్క ట్రీ కూడా వీళ్ళ ఇంటి దగ్గర కనిపించట్లేదు. ఇప్పుడు ట్రీస్ అనేది ఎక్కడ మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది, వాళ్ళ డ్రీమ్స్లో మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. స్పీకర్ది లైఫ్ కూడా ఎలా అయిపోయింది, రూట్లెస్ అయిపోయింది. ఓకే, ఆ ట్రీ అలానే వాళ్ళు కూడా రూట్లెస్ అయిపోయారు, బికాస్ దే హ్యావ్ షిఫ్టెడ్ ఫ్రమ్ దియర్ నేటివ్ టు అనదర్ place. The banyan tree can be considered as a metaphor. For the speaker, the tree represents centuries of living connection between human and nature. సో యూనిట్ 1లోనే సెకండ్ లెసన్ ద బెట్. ఇది రెండు ఈజీ కాబట్టి రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రెండు మీరు చదువుకోండి. ద బెట్ అనేది ఎవరు రాశారు, ఆంటాన్ చెకోవ్ అనేటువంటి రష్యన్ రైటర్ రాశారు. ఆంటాన్ చెకోవ్ వాజ్ అ రష్యన్ ప్లే రైట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్ హూ ఇస్ కన్సిడర్డ్ టు బీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ ఇన్ ది world. His career as a playwright produced 4 classics, and his best short stories are held in high esteem by writers and critics. ఆయనది చదవాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూ విల్ గెట్ ఎన్గ్రాస్డ్ ఇన్ ద షార్ట్ స్టోరీ. Anton Chekhov's The Bet is a powerful short story published in 1889 about a banker and a lawyer. So ఈ బెట్ అనే స్టోరీలో ఎవరి గురించి చెప్తున్నారు, ఈ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక్కరు బ్యాంకర్, ఓల్డ్ బ్యాంకర్, ఇంకొకరెవరు యంగ్ లాయర్. సో వీళ్ళ మధ్యలో జరిగినటువంటి ఒక బెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ స్టోరీ కూడా ఎలా జరుగుతుంది, ఫ్లాష్ బ్యాక్ అలా జరుగుతుంది, ఎప్పుడో జరిగినటువంటి బెట్ గురించి ఈయన గుర్తు చేస్తున్నారు, ఓల్డ్ బ్యాంకర్ గుర్తు చేస్తున్నారు. సో స్టోరీ ఆ ఫామ్లో రాశారు. ఆంటాన్ చెకోవ్స్ ద బెట్ ఇస్ అ పవర్ఫుల్ షార్ట్ స్టోరీ పబ్లిష్డ్ ఇన్ 1889 about a banker and a lawyer who made a bet with each other about death penalty versus life in prison. In the short story, each fight with the idea of which is better or worse, and the conclusion is a twist ending. సో స్టార్టింగ్లోనే ఒక డిస్కషన్ జరుగుతుంది. చాలామంది ఇంటెలిజెంట్ అయినటువంటి పీపుల్ మధ్యలో, చాలామంది నాలెడ్జబుల్ అయినటువంటి పీపుల్ ఉన్నారు. వాళ్ళు డిస్కషన్ చేస్తారు దేని గురించి, డెత్ పెనల్టీ అనేది మంచిదా లేదంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది మంచిదా అనేది గురించి డిస్కస్ చేస్తారు. The story opens with the banker remembering a bet he made nearly 15 years earlier with a lawyer. ఓకే, సో ఫ్లాష్ బ్యాక్ అనేది నేను చెప్పాను కదా, 15 years ముందు ఏం జరుగుతుంది, ఒక బెట్ అనేది జరుగుతుంది. ఎవరు మధ్యలో, బ్యాంకర్ అండ్ యంగ్ మ్యాన్ మధ్యలో. The two had a discussion during a party he was hosting and began to debate whether life imprisonment or death would be more humane. ఏది కొంచెం హ్యూమెయిన్ అనేది గురించి డిస్కషన్ అవుతుంది. ఫర్ ద బ్యాంకర్ క్యాపిటల్ పనిష్మెంట్ వుడ్ బి అ ప్రిఫరబుల్ చాయిస్. ఎందుకంటే అది సడన్ డెత్ కదా, మళ్ళీ ఇంచుగా ఎందుకు చంపేయడం అనేది ఆయన ఒపీనియన్. ద లాయర్ ఇన్సిస్టెడ్ హీ వుడ్ చూస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. కానీ లాయర్కి ఏంటి, బ్రతకడం అనేది ఇంపార్టెంట్, అది ఎలా అయినా పర్వాలేదు, అట్లీస్ట్ దట్ పర్సన్ ఇస్ లివింగ్ కదా, అందుకే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది బెటర్, ఇట్ ఈస్ అ హ్యూమెన్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ అనేది చెప్తారు. దే అగ్రీడ్ ఆన్ అ బెట్ ఆఫ్ 2 million rubles to see if the lawyer could spend 15 years in solitary confinement. సో ఆయన ఎగ్జైట్మెంట్లో ఏం చెప్తారు, నేను 1 year కాదు 2 year కాదు 15 years కావాలంటే సాలిటరీ కన్ఫైన్మెంట్లో, ఐసోలేషన్లో ఉంటాను, ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని కాంటాక్ట్ చేయకుండా నేనే ఒక రూమ్లో క్వారంటైన్లు అన్నట్టు ఉంటాను. ఎన్ని ఇయర్స్, 15 years. సో ఇట్లా ఉంటే ఆయనకి ఏమొస్తుంది బెట్ నుంచి, 2 million rubles అనేది వస్తుంది. ద లాయర్ వాలంటర్లీ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ టు ఐసోలేషన్. సో లాయర్ అనేది యంగ్ అయినటువంటి మనిషి, కానీ ఆయన ఎగ్జైట్మెంట్లో ఆయన ఇలాంటి ఒక బెట్లో
పార్టిసిపేట్ చేస్తారు. అండ్ హీ విల్ సే దట్ 15 years I will sit alone in a room. Okay, I will sit in isolation. From here we begin to see the transformation of the lawyer. ఎట్ ఫస్ట్ హీ సఫర్. సో ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది, ఆయనకు చాలా బోర్ కొడుతుంది, ఎందుకంటే నార్మల్ లైఫ్ కంటే చాలా డిఫరెంట్ అయినటువంటి లైఫ్ కదా. హీ ఈస్ డిప్రెస్డ్ అండ్ హీ ఈస్ సివియర్లీ లోన్లీ. దిస్ స్టేజ్ హౌఎవర్ గివ్స్ వే టు అ పీరియడ్ ఆఫ్ గ్రేట్ లెర్నింగ్ అండ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్. కానీ స్లోలీ ఆయన ఏదో చేయడానికి, కొత్తగా చేయడానికి స్టార్ట్ చేస్తారు, చదవడం నేర్చుకుంటారు. హీ విల్ లెర్న్ different languages and he'll start reading lots of books in varied subjects. We see him studying vigorously, ఫుల్ ఇంట్రెస్ట్తో హార్డ్ వర్క్ చేసినటువంటి ఆయన నేర్చుకుంటారు. ఏమేమి నేర్చుకుంటారు, లాంగ్వేజెస్ నేర్చుకుంటారు ఫస్ట్, తర్వాత సైన్స్ నేర్చుకుంటారు, తర్వాత ఫిలసాఫికల్ సబ్జెక్ట్స్ నేర్చుకుంటారు. ఓవరాల్ హీ రీడ్స్ మోర్ దెన్ 600 volumes ఇన్ అ స్పాన్ ఆఫ్ 4 years. సో 4 yearsలో ఆయన ఎన్ని వాల్యూమ్స్ నేర్చుకుంటారు, 600 volumes నేర్చుకుంటారు. After that, he spends his time studying the Gospels and other histories of religion. In the last 2 years of his isolation, he returns to the sciences and philosophy. గాస్పెల్స్, హిస్టరీ ఆఫ్ రిలీజియన్ ఇదంతా చదివిన తర్వాత ఆయన ఏంటి, సైన్స్ బుక్స్, ఫిలసాఫికల్ బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తాడు. వైల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ద బ్యాంకర్స్ ఫార్చ్యూన్ డిక్లైన్. సో ఈయన ఇట్లా ఫుల్ నాలెడ్జ్ డెవలప్ చేస్తున్నప్పుడు బ్యాంకర్ది పరిస్థితి ఏంటి, బ్యాంకర్ కేర్లెస్గా కేర్లెస్ అయినటువంటి లైఫ్ లీడ్ చేసి ఆయన ఫార్చ్యూన్ అంతా, ఆయన మనీ అంతా పోగొట్టుకుంటారు. He realizes towards the end of the lawyer's confinement that he will be unable to pay the debt if the lawyer triumphs, and this debt will completely ruin him. So లాస్ట్లో ఏమర్థమవుతుంది ఆయనకు, నేను ఇట్లా ఉంటే ఈ బెట్ కూడా రీపే చేయడానికి నాకు కాదు అనేది బ్యాంకర్కి అర్థమవుతుంది. సో ఆయన ఏం చేసుకుంటారు, లాయర్ని కిల్ చేయడానికి ప్లాన్ చేస్తారు. హీ మేక్స్ అ డెస్పరేట్ ప్లాన్ టు కిల్ ద లాయర్ సో హీ విల్ నాట్ హ్యావ్ టు పే ద డెప్టర్. సో ఆ అమౌంట్ పే చేయడానికి ఉండదు కదా లాయర్ చనిపోతే. సో అలాంటి బ్యాడ్ థాట్స్ ఆయన మైండ్లో వస్తాయి. However, on his way to carry out his plan, he finds a note written by the lawyer. In the note, the lawyer explains that his time in isolation has changed him and he believes that it is best to renounce his wealth and live simply. సో ఆయన ఒక లెటర్ రాసుకొని పెడతారు లాస్ట్లో, ఎండ్ ఆఫ్ ద ఇంప్రిజన్మెంట్. సో బ్యాంకర్ వచ్చి ఆ లెటర్ చదువుకుంటున్నప్పుడు దాంట్లో ఏముంటుంది, నాకు మీ 2 million అసలే వద్దు, నేను అది రినౌన్స్ చేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ బికాజ్ మెటీరియల్ గుడ్స్ అనేది అసలే ట్రాన్షియంట్ అనేది, నాకు అసలే అలాంటి ప్లెజర్ అనేది వద్దు, నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ అనేది అన్కౌంటబుల్ వెన్ ఐ కంపేర్ ఇట్ విత్ ద మెటీరియల్ గుడ్స్. ద బ్యాంకర్ ఇస్ మూవ్డ్ అండ్ లీవ్స్ లార్జ్ వీపింగ్. సో బ్యాంకర్ కూడా చాలా టచ్ అయిపోతారు అది చదివిన తర్వాత. ఆయన ఏమనుకున్నారో అదంతా అంత తప్పు కదా అనేది ఆయన రియలైజ్ అవుతాడు. హీ ఈస్ రిలీవ్డ్ that he does not have to carry out his plan. Although the lawyer technically won the bet by providing he could survive 15 years of solitary confinement, he also loses the bet by renouncing it. So ఆయన బెట్లో వన్ అవుతారు, కానీ ప్రాబ్లం ఏంటి, ఆయన వన్ అయిన తర్వాత ఆయనకు అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో హీ రియలైజెస్ దట్ ఈ మెటీరియల్ ప్లెషర్, మెటీరియల్ గుడ్స్, మనీ ఇదంతా వేస్ట్ అన్నటువంటి ఒక నాలెడ్జ్ ఆయనకు వస్తుంది. కాబట్టి నాకు మీ మనీ వద్దు అనేది ఆయన చెప్పేస్తాడు. Now from the next unit you have to learn how the coronavirus sparked a wave of innovation in India. Okay, this is a kind of research article written by Dr. Sriva Sahasranamam. Okay, he is a senior lecturer in entrepreneurship and innovation at the Hunter Center for Entrepreneurship in Glasgow. He is a member of GEM UK team and one of the GEM 2021-22 global report authors. సో ఈయన ఈ కరోనా వైరస్ టైంలో జరిగినటువంటి ఇన్నోవేషన్ గురించి, స్టార్టప్ గురించి రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ మనకు ఒక లెసన్ అలా ఇచ్చారు.
His research focuses on the understanding and strategic ecosystem enablers of innovation లేదంటే స్టార్టప్స్ టాక్లింగ్ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఈ యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, యుఎన్ ఎస్డిజీస్ అన్నటువంటి గోల్స్ ఉన్నాయి కదా, ఈ గోల్స్కి తగ్గట్టుగా ఉన్నటువంటి ఇన్నోవేషన్ ఏమేం జరిగింది అనేది ఆయన సర్చ్ చేసుకొని ఫైండ్ చేస్తారు. దాని గురించి ఆయన ఏం చేస్తారు, ఒక రీసెర్చ్ ఆర్టికల్ అనేది, ఒక రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. The research article is about the effects of COVID-19 and how it has brought individuals, companies and government and human race together to find new tools or method to survive. So మనకు తెలుసు necessity is the mother of invention అనేది. కోవిడ్ వచ్చినప్పుడు మనకు తెలీదు ఎలా సర్వైవ్ అవ్వాలని. we understood we were so much deficit ఇన్ అవర్ హెల్త్ కేర్ సిస్టమ్. సో కొత్తగా చాలా టూల్స్ కావాలనేది మనకు అర్థమైంది. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో ఇలాంటి రీసెర్చ్ అనేది జరుగుతుంది. సో ఆ టైంలో రెలవెంట్ అయినటువంటి ఇన్నోవేషన్ ఏమేం జరిగింది ఇండియాలో అనేది గురించి శ్రీవాస సహస్రనామం అనే పర్సన్ స్టడీ చేశారు. ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ విత్ కోవిడ్-19. Entrepreneurs and innovators across India have responded quickly to the challenge posed by COVID-19 pandemic. A host of innovations have appeared in recent weeks. Startups have been incubated by universities. So చాలా మంది ఇన్నోవేషన్స్ అనేది జరిగింది. చాలామంది యూనివర్సిటీస్లో కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ అనేది స్టార్ట్ చేసింది. వాళ్ళు కూడా స్టార్టప్స్ చేశారు. There are a number of reasons for the quick response, the urgency of the humanitarian situation, etc. So అప్పుడు that was the need కాబట్టి ఏంటి చాలామంది ఇలాంటి స్టార్టప్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఇండియా హ్యాస్ అ గ్రేట్ నంబర్ ఆఫ్ ట్రైన్డ్ engineers who help to foster jugaad, a frugal innovation mindset to solve problems with minimal responses. To stop the virus from spreading in public places, Asimov Robotics, a startup based in Kerala, deployed robots to dispense hand sanitizer and deliver messages about the virus. So ఆ టైంలో కేరళలో ఎలాంటి స్టార్టప్ అనేది స్టార్ట్ అయింది, అసిమోవ్ రోబోటిక్స్ అనేది స్టార్ట్ అయింది. ఈ రోబోటిక్స్ది స్పెషాలిటీ ఏంటి, రోబో ఏమిస్తారు, శానిటైజర్ ఇస్తారు, ఇంకా హాస్పిటల్ వార్డ్స్లో ఫుడ్ అలాంటి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే కూడా దానికి ఈ అసిమోవ్ రోబోటిక్స్ అనే రోబోనే యూజ్ చేసుకోవచ్చు. So that you don't have to have human contact. The ventilators were supplied for critical care by Noco Robotics, Aerobiosis Innovations and Agva Healthcare. They were low cost, easy to use and portable, which can be deployed even in the rural areas. సో వీ నో కోవిడ్ టైంలో ఆక్సిజన్ షార్టేజ్ ఉంటే వెంటిలేటర్ దొరకలేదు. సో ఇలాంటి అంత ప్రాబ్లం ఉన్నందుకు ఏమైంది, పోర్టబుల్ వెంటిలేటర్స్ అనేది వీళ్ళు ఇన్వెంట్ చేశారు. అది చాలా లో కాస్ట్ అయినది, చాలా ఈజీ టు యూస్ అండ్ ఇట్ వాస్ వెరీ కన్వీనియంట్ టు transport from one place to another. Startups are also supporting technology platform to disseminate government notification. Government of Kerala Direct is a platform developed by QCOPY to send COVID-19 updates and travel information. అప్పుడు ట్రావెల్ చేయడానికి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. సో ట్రావెల్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఈ యొక్క స్టార్టప్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు పంపించారు. ద హైజీన్ ఆఫ్ పబ్లిక్ ప్లేసెస్ ఇస్ అనదర్ ఏరియా ఆఫ్ నోటబుల్ ఇన్నోవేషన్. Acosa Technologies and Persapian is a machine that dispenses water droplets and oxidizes the viral protein. Another startup, Droom, has come up with a special antimicrobial coating, Corona Shield. సో ఇదంతా ఏంటి, ఆ కరోనా వైరస్ టైంలో స్టార్ట్ చేసినటువంటి కొత్త
ఐడియాస్ కదా. టిల్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్, కానీ అప్పుడు అది నెసెసిటీ కాబట్టి చాలామంది యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు తయారు చేశారు. అనదర్ స్టార్ట్అప్ డ్రోన్ హ్యాస్ కమ్ అప్ విత్ అ స్పెషల్ యాంటీమైక్రోబియల్ కోటిన్ కరోనా షీల్డ్. మారుత్ డ్రోన్ టెక్ హెల్ప్డ్ ఇన్ మానిటరింగ్ సోషల్ డిస్టెన్సింగ్ rules. The triple helix model of innovation helped in dealing with the COVID-19. This is the combined effort of universities, industries and government. So idantha ela sadhyamaindi? It is like a combination. Government the support undi, Department of Science and Technology in various universities helped, industries help చేశారు, అందరం కలిసి చేసిన ప్రయత్నమే ఇదంతా. This serves as the lifeblood of innovations. The government's Department of Science and Technology has set up a task force to conduct rapid testing for the virus. Rapid testing kits kuda vachinayi kada, adu kuda innovation. Now we'll move on here. Crowdsourced platforms have proved to be an important channel for tackling the pandemic solutions for COVID-19. Break Corona, Corona Safe Network are open source public platforms that serve as a useful starter kit for innovators. India need to sustain and enhance this entrepreneurial mindset. ఇండియాలో చాలా బ్రెయినీ పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఇలాంటివంటి పాజిటివ్ కాజ్ కోసం వర్క్ చేస్తే తప్పకుండా వీ క్యాన్ బిల్డ్ సో మెనీ అదర్ ప్రోడక్ట్స్ లైక్ దిస్ that shall create the preventive measures to fight against COVID-19. It also helps the socio-economic recovery once lockdown restrictions begin to ease. Next unit nunchi one lesson ichanu nenu deentlo, that is Nobel lecture by Toni Morrison. Toni Morrison anedi African American writer. She was born on February 18th 1931 in Ohio, USA. She was a writer, actress known for Song of Solomon. Beloved is another very famous work by Toni Morrison. American Experience she published in 1987. She received the Nobel Prize for Literature in 1993. She gave a Nobel lecture on 7th December 1993. So, ఈ Nobel Prize of Literature receive చేసిన తర్వాత ఆమె ఒక పెద్ద ఇంపార్టెంట్ అయినటువంటి స్పీచ్ ఇచ్చారు. దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మనకు లెసన్ అలా టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. షీ స్టార్ట్స్ హర్ నోబెల్ లెక్చర్ narrating a fable of an African American woman who is old and blind. So ఆమె స్పీచ్ ఎలా స్టార్ట్ చేస్తుంది, ఒక ఫేబుల్తో స్టార్ట్ చేస్తుంది, ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తుంది. ఆ స్టోరీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు, ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఉమెన్. ఆమె ఎలా ఉంది, చాలా ఓల్డ్గా ఉంది, బ్లైండ్గా ఉంది. షీ వాస్ ఫేమస్ ఫర్ హర్ wisdom. People around her pay great respect. The woman is daughter of slaves, black, American, and lives alone in a small house outside of town. So Ame, she is also an African American. She is black and lives alone in a small house outside of town. She is both law and its transgression. So she is considered as an honorable person by her community people. Her honor is familiar to her rural people, but to the people of the cities, she is the source of amusement. So, tribal a knowledge anedi వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి అంతా తెలుసు. దే ఆల్ కన్సిడర్ హర్ యాజ్ అ రెస్పెక్టబుల్ ఉమెన్. కానీ సిటీలో ఉన్న పీపుల్కి ఏంటి, ఈమె ఒక సార్ట్ ఆఫ్ అమ్యూజ్మెంట్. ఆమె ఏం చేస్తుంది, ఆమె చేసినదన్నీ తప్పు, అండ్ దే డోంట్ అండర్స్టాండ్ హర్ వాల్యూ. A few youngsters visited to humiliate her. They wanted to highlight her disability and prove that she was not wise. So వాళ్ళకు అసలే ఈమె నాలెడ్జ్, ఈమె విజ్డమ్ ఇదంతా యాక్సెప్ట్ చేయడానికి కావట్లేదు. సో ఒక గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ ఏం చేస్తారు, ఈమెని హ్యూమిలేట్ చేయడానికి, తక్కువ చేయడానికి ఈమెను విజిట్ చేస్తారు. దే వాంటెడ్ టు హైలైట్ హర్ డిజబిలిటీ అండ్ ప్రూవ్ దట్ షీ వాజ్ నాట్ వైజ్. ఆమెకు అసలే కళ్ళు కనిపించదు, ఆమె వైజ్ కాదు అనేది ప్రూవ్ చేయడానికి వీళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంటెన్షన్ అనేదే తప్పు. దే ఆస్క్డ్ హర్ వెదర్ ద బర్డ్ దే వర్ హోల్డింగ్ ఇన్ ద హ్యాండ్స్ వాజ్ డెడ్ ఆర్ అలైవ్. వీళ్ళు వచ్చినప్పుడు ఏంటి, వాళ్ళు ఒక బర్డ్ని చేతిలో పట్టుకొని తీసుకొచ్చారు. ఇంకా ఆమెకి ఏం అడుగుతుంది, ఆ బర్డ్కి లైఫ్ ఉందా లేదంటే అది ఆల్రెడీ డెడ్డా అనేది అడుగుతారు. As she was blind, she could not see the bird.
She responded to those youngsters with a riddle that either it is in their hands. సో ఆమె కొద్దిసేపు ఆలోచించిన తర్వాత ఆమె ఒక ట్రిక్కీ అయినటువంటి రిప్లై ఇస్తారు. ఆమె ఏం చెప్తుంది, అది మీ చేతిలోనే ఉంది దానిది లైఫ్ అన్నటువంటి ఒక రెస్పాన్స్ ఆమె ఇస్తుంది. దే కెన్ డిసైడ్ వెదర్ దే నీడ్ టు కిల్ ద బర్డ్ ఆర్ సేవ్ ఇట్. సో ఆ బర్డ్ని చంపేయాలంటే లేదంటే సేవ్ చేయాలంటే కూడా అది ఎవరిది హ్యాండ్స్లో ఉంది, ఆ విక్కెడ్ అయినటువంటి క్రూకెడ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ఆ యంగ్ పీపుల్ దగ్గర ఉంది. దేర్ ఇంటెన్షన్ వాస్ టు మియర్లీ రెడిక్యూల్ ద వైస్ ఉమెన్. సో వాళ్ళ ఇంటెన్షన్ అసలే బాగలేదు, వాళ్ళ థాట్స్ మంచిగా లేదు, ఆమెనే చిన్నగా చూపించాల సొసైటీ ముందు అనేది ఒక్కటే వాళ్ళ ఇంటెన్షన్. అది మైండ్లో పెట్టుకొని వాళ్ళు వచ్చారు. ద ఫేబుల్ షోస్ ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్, ఇట్ కెన్ అప్రెస్ ఆర్ లిబరేట్ పీపుల్. సో ఈ ఫేబుల్ మొత్తం చదివిన తర్వాత ఆ ఫేబుల్లో ఉన్న బర్డ్ అనేది ఏంటి, లాంగ్వేజ్ అనేది చెప్తున్నారు టానీ మారిసన్. సో లాంగ్వేజ్కి కూడా చాలా పవర్, చాలా పొలిటిక్స్ అనేది ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని పట్టుకున్న యంగ్స్టర్స్ ఎవరు, దే ఆర్ రైటర్స్. సో రైటర్స్ చేతిలో ఏముంది, మంచి లాంగ్వేజ్ అనేది ఉంది. సో ఈ లాంగ్వేజ్ దేనికోసం యూజ్ చేయాలా, సొసైటీది బెటర్మెంట్ కోసం యూజ్ చేసుకోవచ్చు, సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనేది చూపించడానికి యూజ్ చేసుకోవచ్చు. అది ఏం కాకుండా ఆ లాంగ్వేజ్ని మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా ఎవరిది హ్యాండ్స్లో ఉంది, రైటర్స్ది హ్యాండ్స్లో ఉంది. టానీ మారిసన్ రియలైజెస్ హౌ పవర్ఫుల్ అ లాంగ్వేజ్ ఇస్ అండ్ ద హ్యూమన్ ప్రివిలేజ్ ఇస్ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ. సో లాంగ్వేజ్ అనేది చాలా పవర్ఫుల్ అయినటువంటి టూల్, కానీ అది ఎట్లా యూజ్ చేయాలనేది ఎవరిది చేతిలో ఉంది, హ్యూమన్ బీయింగ్స్ది చేతిలో ఉంది. The bird, according to Morrison, is a symbol of language. Her thoughts are centered on the power of language, both positive and negative. ఆమె దేని గురించి ఆలోచిస్తున్నారు, ద పాజిటివిటీ అండ్ నెగిటివిటీ ఆఫ్ లాంగ్వేజ్ గురించి ఆలోచిస్తున్నారు. She opts to read the woman as a seasoned author. The woman in Morrison's speech is threatened by individuals who have the power to misuse language, kill it, rob it, or use it to subjugate others. So సొసైటీలో పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కావాలంటే ఒక లాంగ్వేజ్ని మిస్యూజ్ చేసుకోవచ్చు, కిల్ చేసుకోవచ్చు, దాన్ని రాబ్ చేసుకోవచ్చు, ఇంకా వేరే వాళ్ళని ఒప్రెస్ చేయడానికి, సబ్జుగేట్ చేయడానికి కూడా ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా, ఒకప్పుడు ఇంగ్లీష్ దేనికోసం యూజ్ చేశారు, ఇట్ వాజ్ లాంగ్వేజ్ ఆఫ్ ది ఆప్రెసర్స్, బ్రిటిష్ పీపుల్ కదా, దే యూస్డ్ that language to subjugate Indians and other people who were colonized by the Britishers. More than only a representation of violence, language is also a form of oppression. అందుకే language can also be a form of oppression అనేది చెప్తున్నారు. It is a form of violence and restricts knowledge. As a writer, she considers language as a system, a living entity, but primarily as an agency, an action with effects. She believes that when a language dies, whether due to negligence, disinterest, or any other reason, all users and creators are to blame. సో ఒక లాంగ్వేజ్ చనిపోతే, స్పాయిల్ అయిపోతే ఎవరిని బ్లేమ్ చేయాలా, ఎవరెవరు ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో, ఎవరు క్రియేట్ చేస్తున్నారో వాళ్ళని బ్లేమ్ చేయాలి. అండ్ ఎఫర్ట్ ఆఫ్ ద విల్ కెన్ డిటాక్ట్ ద సిస్టమాటిక్ లూట్ ఆఫ్ లాంగ్వేజ్. సో మనం లాంగ్వేజ్ని ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేయాలా, లాంగ్వేజ్ గ్రో చేయడానికి ట్రై చేయాలా. వీ షుడ్ నాట్ ట్రై టు కిల్ ఎనీ లాంగ్వేజ్. సో లాస్ట్ యూనిట్లో వన్ లెసన్, హౌ ఐ బికేమ్ అ పబ్లిక్ స్పీకర్. సో దీని రైటర్ జార్జ్ బర్నార్డ్ షా. హీస్ అ వెరీ ఫేమస్ డ్రామాటిస్ట్. He was also a literary critic and a prominent British socialist. Shah's most financially successful play is Pygmalion. Pygmalion అనే డ్రామా చాలా సక్సెస్ అయింది. George Bernard Shaw received a Nobel Prize for Literature in 1925. So George Bernard Shaw considers him a very bad public speaker and he seriously wanted to make his career in public speaking. సో లాస్ట్ సెమిస్టర్లో మీరు మహాత్మా గాంధీది లెసన్ చదివారు కదా, షైనస్ మై షీల్డ్ అన్నటువంటి, దాంట్లో కూడా పబ్లిక్ స్పీకింగ్ గురించే చెప్తున్నారు. ఈ లెసన్లో కూడా జార్జ్ బర్నార్డ్ షా పబ్లిక్ స్పీకింగ్ గురించి చెప్తున్నారు.
సో ఆయనకు పబ్లిక్ స్పీకర్ అవ్వాలనేది చాలా ఇష్టం, కానీ he was a very bad public speaker in the initial stage. He was nervous and very much self-conscious to speak before the public in the initial stage. ఆయన చాలా నర్వస్గా, చాలా టెన్షన్ ఉంటే మాట్లాడాలని ఎవరైనా చెప్తే ఇంకా చాలా సెల్ఫ్ కాన్షియస్ అయిపోతుంటే మాట్లాడడానికి వస్తే ఆయన మీదనే ఆయన మొత్తం అటెన్షన్ వస్తుంటే చాలా కాన్షియస్ అయిపోతుంటే. Whenever he attempted to speak, he made a fool of himself. Nobody appreciated his speech. His hard work and perseverance helped him to be a famous public speaker, orator and debater. కానీ he was very much determined. ఆయన అసలే ఒప్పుకోలేదు, నేను ఎట్లయినా మంచి పబ్లిక్ స్పీకర్ కావాలా అనేది ఆయన మైండ్లో ఒక పెద్ద గోల్ అన్నటువంటి పెట్టారు. ఇంకా చాలా ప్రాక్టీస్ చేశారు. He learned public speaking from his own experiences. He failed at his early attempts. Slowly he progressed towards perfection and reached the heights of excellence. So initially ఆయన చాలా అటెంప్ట్లో ఫెయిల్ అయ్యారు, కానీ he did not end there. He continued practicing. He went everywhere to give speeches. అట్లా ఆయనకు ప్రాక్టీస్ అయింది, ఆయనకు ఆ స్కిల్ అనేది కల్టివేట్ చేశారు. The Zetetic Society stood as a milestone in Shaw's life of oratory. Whenever he had opportunity to speak, talked foolishly. He decided to join the society to become a speaker or perish in the attempt. సో ఈ సొసైటీలో జాయిన్ అయితే ఆ సొసైటీది మీటింగ్స్ ఎప్పుడు జరుగుతుంది, రెగ్యులర్గా జరుగుతుంది, కాబట్టి దాంట్లో ఏదో ఒకటి మాట్లాడడానికి ఉంటుంది. అట్లా కంటిన్యూస్గా మాట్లాడితే ఏమవుతుంది, ఆయనకు పబ్లిక్ స్పీకింగ్, ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనేది నేర్చుకోవచ్చు అనేది ఆయన అనుకున్నారు. ఇన్ ద బిగినింగ్ హిస్ అటెంప్ట్స్ వే నాట్ ఎన్కరేజ్డ్ బై ది మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ, బట్ గ్రాడ్యువలీ దే స్టార్టెడ్ టు లిసన్ టు హిస్ స్పీచెస్. ఫస్ట్లో ఎవ్వరు ఆయనని ఎంకరేజ్ చేయలేదు, ఎందుకంటే బ్యాడ్గా మాట్లాడిండు, కానీ తర్వాత ఆయన ఆర్ట్ అనేది నేర్చుకున్నారు. సో స్లోలీ దే స్టార్టెడ్ టు లిసన్ టు హిస్ speeches. As he had the determination to become a public speaker, his failures did not tire him. He started participating in all the meetings he could. He spoke wherever there were public meetings. So ఎక్కడ పబ్లిక్ మీటింగ్ ఉన్నా కానీ ఆయన అక్కడ పోయి అన్ని ఒరేషన్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసుకొని మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో ఎప్పుడు ఇట్లా చేస్తే అది ఆయనకు ఒక మంచి ప్రాక్టీస్ అనేది అయింది. స్లోలీ హీ వాజ్ ఏబుల్ టు డెలివర్ గుడ్ స్పీచెస్. He spoke in streets, parks, societies, clubs, associations, demonstrations, anywhere and everywhere possible. So ekkada debate unna gaani, ekkada speech unda gaani, he will go and give his own viewpoints. He came to be known as a socialist orator. So slowly he started becoming famous, and he was known as a socialist orator because socialism themes gurinchi ayana ekko maatlaadaru kabatti he was told a socialist orator. He learned the art of extempore speaking by his continuous effort. So ప్రిపేర్ చేసుకొని మాట్లాడడం అనేది ఒకటి, ఇంకా అక్కడ వెంటనే టాపిక్ ఇచ్చిన వెంటనే దాని గురించి మాట్లాడడం అనేది ఇంకొక డిఫికల్ట్ టాస్క్ కదా, స్పాంటేనియస్గా మాట్లాడాల్సి వస్తుంది. సో ఆయన ఎక్స్టెంపర్ స్పీకింగ్ అనేది కూడా కంటిన్యూస్ ఎఫర్ట్తో నేర్చుకున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం he spoke for an hour on the topic called thieves. It was a demonstration on the effect of unearned income. For 12 years he sermonized on socialism. So 12 years కంటిన్యూస్గా సోషలిజం రిలేటెడ్ అయినటువంటి టాపిక్స్ గురించి ఆయన మాట్లాడారు. ఇక మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ పబ్లిక్ స్పీకింగ్కి ఏం పేమెంట్ తీసుకోలేదు. The Provincial Sunday Society offered him money for his commutation. Occasionally he started accepting money to avoid embarrassment of other speakers who lived by lecturing. As an inspiration to the upcoming public speakers, Shah mentions that he acquired the technique of public speaking by practice alone. He admits that practice cure nervousness. సో ఆయనకి ఆర్ట్ అనేది ఎట్లా వచ్చింది, బై బర్త్ ఏం రాలేదు, ఆయన ప్రాక్టీస్తోనే అది నేర్చుకున్నారు. Preparation is very much required to make an excellent speech. One cannot repeat the same facts and figures at all the speeches. ఒక్క దగ్గర చెప్పినది ఇంకొక దగ్గర చెప్పడానికి ఉండదు కదా, మనకు కొత్త టాపిక్ అనేది, కొత్త ఐడియాస్ అనేది కావాలి, దానికి నోవెల్టీ అనేది చెప్తాను, న్యూ ఐడియాస్, న్యూ థాట్స్.
So Shah became selective and restricted himself to only very few important meetings. So slowly, he started restricting himself from speaking. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి సెలెక్టివ్ అయినటువంటి మీటింగ్స్లో మాత్రం ఆయన మాట్లాడారు. He never forgot that he acquired the technique as a ప్లాట్ఫామ్ ఆర్టిస్ట్. సో ఆయన స్టార్టింగ్ ఎక్కడి నుంచి, ప్లాట్ఫామ్ నుంచి, ఓకే, రోడ్ సైడ్లో స్టార్ట్ చేశారు కాబట్టి ఆయనని ప్లాట్ఫామ్ ఆర్టిస్ట్ అనేది చెప్తున్నారు. హిజ్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ వాజ్ సీన్ అంటిల్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ పర్సనల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ 1941. సో 1941 దాకా ఆయన ఎక్సలెంట్ అయినటువంటి స్పీచెస్ ఇచ్చారు. 1941లో హీ వాజ్ 80 years old. సో 4 to 5 essays చదువుకోండి. ఒక ఎస్సేకు 15 marks. So you will gain 60 marks from essays. Maximum marks 60 for essays and 20 marks for grammar and vocabulary. So మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు కూడా ఫస్ట్ essays రాయండి, so that you will be able to manage time properly. So all the best for your exams. Thank you for listening.